హాయ్, ఇంతకు ముందు వీడియోలో మనం క్లాస్ అంటే ఏమిటి, క్లాస్ మెంబర్స్ని ఆబ్జెక్ట్ తోటి ఎలా యాక్సెస్ చేయొచ్చు, క్లాస్లో ఏ మెంబర్స్ ఉంటాయి వాటి గురించి మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత క్లాస్ మెంబర్ అయినటువంటి మెథడ్స్ తోటి ఎలా వర్క్ చేయొచ్చు అన్నది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో స్టాటిక్ కీవర్డ్ గురించి, అంటే స్టాటిక్ మెంబర్స్, స్టాటిక్ క్లాస్ గురించి ఎగ్జాంపుల్తో సహా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు వీడియోలో మరో క్లాస్ మెంబర్ అయినటువంటి కన్స్ట్రక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే కన్స్ట్రక్టర్స్ గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక న్యూ క్లాస్ తీసుకోవడం జరిగింది, కన్స్ట్రక్టర్ అండర్స్కోర్ ఎగ్జాంపుల్. అందులో ఒక మెయిన్ మెథడ్ కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. Here what I'm doing to example మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఐఎమ్ టేకింగ్ ద క్లాస్ నేమ్ ఈజ్ 1. సో నేను చేస్తున్నా అంటే యాజ్ యూజువల్ ఇది మీకు ఇంతకు ముందు తెలిసినటువంటి ఎగ్జాంపులే. నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 10 దెన్ బి ఈక్వల్ టు 15 అని చెప్పేసి 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ పబ్లిక్ వాయిడ్. సో జస్ట్ డిస్ప్లే మెథడ్ తీసుకుంటున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్, ఇదంతా కూడా మీకు తెలిసిందే, వెరీ సింపుల్ మెథడ్. జస్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఐ వాంట్ టు డిస్ప్లే ద ఎడిషన్ ఈజ్ సమ్ a plus b. సో ఎడిషన్ ఈజ్ దెన్ here a plus b. Alright, so first we need to create an object. So one object, new 1. So then object dot we have the method, public method, display method. To stay back the screen, use here console dot read. అయితే దీన్ని రన్ చేయడానికి ఆల్ యూ నో, మీకు అంతా తెలిసిందే. సో ప్రాపర్టీస్కి వెళ్ళి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద స్టార్ట్అప్. జస్ట్ సెలెక్ట్ ద కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్. నౌ మీరు రన్ చేసినట్లయితే యూ విల్ సీ ద అవుట్పుట్ లైక్ ఎడిషన్ ఈజ్ 25. ఇట్స్ వెరీ సింపుల్, నథింగ్. బట్ ఎందుకు నేను ఇది మీకు చూపిస్తున్నా అంటే వీ విల్ సీ ద డెఫినేషన్ ఫర్ ద కన్స్ట్రక్టర్, దెన్ వీ విల్ అనలైజ్ ఆల్ ద థింగ్ వన్ బై వన్. సో బేసిక్గా వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్? సో ఎవరైనా మేము కన్స్ట్రక్టర్ ఏంటి అని అడిగినప్పుడు యూ నీడ్ టు సే కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ class member which have the same name as class name. అంటే కన్స్ట్రక్టర్ అంటే సో ఇట్ ఈజ్ అది కూడా ఒక క్లాస్ మెంబర్ అనమాట. బట్ ఆ క్లాస్ మెంబర్ కన్స్ట్రక్టర్ నేమ్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను, పబ్లిక్, దెన్ వాట్ ఈస్ ద నేమ్ ONG1. సో ఇది చూడడానికి లుక్స్ లైక్ మెథడ్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ద మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ క్లాస్ మెంబర్ విచ్ హ్యావ్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ అండ్ లుక్స్ లైక్ ఏ మెథడ్. అంటే చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక మెథడ్లా ఉంటుంది, బట్ don't have return type. సో మీరు మెథడ్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెథడ్కి మీకు రిటర్న్ టైప్ ఉంటుంది. సో మెథడ్ సిగ్నేచర్ ఒకసారి మీరు రిమైండ్ చేసుకున్నట్లయితే యాక్సెస్ స్పెసిఫైయర్, ఇక్కడ కూడా యాక్సెస్ స్పెసిఫైయర్ ఉంటుంది. తర్వాత రిటర్న్ టైప్, ఇక్కడ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు అనమాట. దెన్ నేమ్, ఇక్కడ మెథడ్కి మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, బట్ కన్స్ట్రక్టర్కి వచ్చేదానికి నేమ్ షుడ్ బి ద క్లాస్ నేమ్. So those are the differences between the method and constructor. Okay, so ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి రిటర్న్ టైప్ లేదు అంటే యాక్చువల్గా మనం మెథడ్కి వచ్చేటప్పటికి ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్స్ నథింగ్ అక్కడ మనం వైడ్ అని పెడుతూ ఉంటాం, బట్ కన్స్ట్రక్టర్కి ఈవెన్ వైడ్ కూడా మనం పెట్టలేము అనమాట. సింటాక్స్ చూస్తే మీరు సో ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటుంది. సో యూ నో యాజ్ ఆఫ్ నో మీకు పబ్లిక్ ప్రైవేట్ మాత్రమే తెలుసు కాబట్టి హియర్ యాక్సెస్ స్పెసిఫైర్. దెన్ నేమ్ షుడ్ బి క్లాస్ నేమ్ అనమాట. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్ స్పెసిఫైర్, దెన్ నేమ్ ఈజ్ ద క్లాస్ నేమ్. సో దిస్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. అయితే ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు వాడుతున్నాము
అంటే ఒకసారి నేను ఇది తీసి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. నేను ఇక్కడ మెయిన్ మెథడ్ దగ్గర బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే యూ కెన్ సీ ద లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. సో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో కంపైలర్ విల్ గో టు ద రెస్పెక్టివ్ క్లాస్ అండ్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి క్లాస్ మెంబర్స్ని అంటే మెయిన్గా వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. చూడండి A = 10 అండ్ B = 15. దెన్ అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దెన్ వీఆర్ కాలింగ్ ద డిస్ప్లే మెథడ్. అంటే ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేస్తుంది అంటే కంపైలర్ ఈజ్ గోయింగ్ టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్ వెన్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అనమాట. అంటే ఈ వర్క్ చేసేది ఏది అంటే కన్స్ట్రక్టర్ అనమాట. సో మెయిన్లీ కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే వీ కెన్ సే ద మెయిన్ యూసేజ్ ఈజ్ టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్. అంటే ఓన్లీ మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడమా అంటే యూ కెన్ డూ, అంటే మన మెథడ్లో ఏదైతే లాజిక్ రాయగలమో సేమ్ లాజిక్ యూ కెన్ రైట్ ద constructor also, but method return చేస్తుంది. ఈ constructor doesn't have any return type. Okay na? So again we have the different types of constructors. You can say the first one is default constructor. Then next one is parameterized constructor. Okay, then copy constructor. So then static constructor. Finally private constructor. So these are the different types of constructors available. అంటే what is constructor in the sense, ఎప్పుడైనా మేము constructor ఏంటి అని అడిగినప్పుడు immediately you need to say constructor is a class member which have the same name as class name. So and it doesn't have any return type, looks like a method. Syntax వచ్చేటప్పటికి access specifier then class name. Okay, again మనకి different types of constructors available ఉన్నాయి అనమాట. Default constructor, parameterized constructor, copy constructor, static constructor and private constructor. So first we will see one by one. What is default constructor? So the default constructor is which doesn't have the parameters. అంటే కన్స్ట్రక్టర్ కూడా మనకి మెథడ్లోకి వచ్చి నార్మల్ మెథడ్ పారామీటర్స్ మెథడ్ అని ఎలా అయితే చెప్పుకున్నామో ఇన్ ద సేమ్ వే కన్స్ట్రక్టర్లో కూడా మనకి విత్ పారామీటర్స్ వితౌట్ పారామీటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్ ద సెన్స్ సపోజ్ చూడండి ఇక్కడ పబ్లిక్ దెన్ 1. సో ఇక్కడ మనకి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు అండ్ నథింగ్ బట్ ద కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ద కన్స్ట్రక్టర్ విచ్ డజంట్ హ్యావ్ ద పారామీటర్స్ ఈజ్ known as default constructor. Again మనకి ఇక్కడ రెండు రకాలైనటువంటి కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి యూజర్ డిఫైన్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి సిస్టమ్ డిఫైన్డ్. ఓకేనా, వెరీ సింపుల్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ద కన్స్ట్రక్టర్ విచ్ డజంట్ హ్యావ్ ద పారామీటర్స్. అయితే ఇందులో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్, రెండవది వచ్చేటప్పటికి సిస్టమ్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్. అయితే వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ బిఫోర్ అంటే ఫస్ట్ మనం ముందుగా సిస్టమ్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకుందాం. సపోజ్ మీకు ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు, మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా చూసారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఏం చేస్తుంది, కంపైలర్ వెళ్ళి వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కంపైలర్ విల్ లుక్ ఫర్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ ఏమైనా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాడా అని చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ దానికి యూజర్ క్రియేట్ చేసినటువంటి కన్స్ట్రక్టర్ కనుక అవైలబిలిటీ లేకపోయినట్లయితే ఇట్ విల్ క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్ ఫర్ అస్, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. సో థియరిటికల్గా చెప్పుకున్నట్లయితే when we create an object the compiler checks for the default constructor in the sense user defined default constructor. If user defined default constructor is not available
then the compiler creates a default constructor for us, that is known as system defined default constructor. కన్ఫ్యూజ్ ఏం లేదు. ఒకవేళ మీరు కనుక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే సిస్టమ్ తనకు తానుగా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే సిస్టమ్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఒకవేళ మీరు కనుక క్రియేట్ చేసినట్లయితే, అంటే ఇక్కడ నేను చేస్తున్నాను పబ్లిక్ 1, సో దీన్ని ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. So what is default constructor? The constructor which doesn't have the parameters is known as default constructor. Again we have two types of categories: system defined default constructor and user defined default constructor. What is system defined default constructor? First the compiler check చేస్తుంది user defined default constructor ఉందా లేదా, లేకపోతే కంపైలర్ మన కోసం ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే సిస్టమ్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఈక్వల్ టు 15 దెన్ బి ఈక్వల్ టు 25 అని చెప్పేసి నేను డిక్లేర్ చేస్తున్నాను. మీరు ఇదే మెథడ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రీవియస్లీ మీకు అవుట్పుట్ ఏమొచ్చింది, 25 వచ్చింది. బట్ ఈసారి ఏమొస్తుందంటే మీకు 40 వస్తుంది. సో దిస్ ఈస్ అంటే ఏం జరుగుతుంది అంటే వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్, మనం చెప్పుకున్నదే ద కంపైలర్ విల్ చెక్ ఫర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది, ఇట్ విల్ కాల్ ద కన్స్ట్రక్టర్ దిస్ వన్. దెన్ ఏ ఈక్వల్ టు 15 బి ఈక్వల్ టు 25. అంటే ఆల్రెడీ ఏ 10 బి 15 అన్న వాల్యూస్ని ఇక్కడ మనం ఓవర్ రైట్ చేసేస్తున్నాం అనమాట. సో ఏ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 15, బి హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 25. నో దీని తర్వాత మీరు డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నారు. సో 15 + 25 40 ఇస్తుంది. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మెథడ్కి కన్స్ట్రక్టర్కి ఉన్నది, మెథడ్ వీ నీడ్ టు కాల్ ఎక్స్ప్లిసిట్లీ. బట్ వేరేస్ కన్స్ట్రక్టర్ వచ్చేటప్పటికి వెన్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్, the call will go automatically. The call will go to constructor automatically. So that is the another difference between the constructor and destructor. సో అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో తర్వాత వచ్చేటప్పటికి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. వాట్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్? విచ్ హ్యావ్ ద పారామీటర్స్. సో సేమ్ లైక్ మనకి మెథడ్ విత్ పారామీటర్స్ ఎలా అయితే ఉందో అలాగే మనం కన్స్ట్రక్టర్ కూడా పారామీటర్స్ని పాస్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఇంకా వేరే రాస్తున్నా పబ్లిక్ 1 int j, int k. ఇది కూడా కన్స్ట్రక్టరే, బట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇది వచ్చేటప్పటికి నార్మల్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. మెథడ్స్లో మనం ఎలా అయితే మెథడ్ ఓవర్లోడింగ్ అంటామో ఇక్కడ దీన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అంటే చూడండి ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ డేటా టైప్ పారామీటర్స్ ఆర్ ద చేంజింగ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఏ ఈక్వల్ టు 100 దెన్ బి ఈక్వల్ టు 50 అని ఇస్తున్నాను. సో అయితే ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని ఎలా కాల్ చేయాలంటే వెన్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ యూ కెన్ సీ హియర్ 1 of 2. అంటే కన్స్ట్రక్టర్లో కూడా మనకి 2 ఓవర్లోడెడ్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ విల్ నాట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. రెండు కూడా ఇంటిజర్ అనమాట. సో యూ కెన్ గివ్ హియర్ 100, దెన్ 50. అయితే ఇక్కడ మీరు ఏ ఈక్వల్ టు 100 బదులుగా ఐ విల్ డూ హియర్ ఏ ఈక్వల్ టు జే దెన్ బి ఈక్వల్ టు కే. సో దీని తర్వాత కనుక సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ గివెన్, సో సమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తున్నాను. నౌ $3 ఈస్ డిస్ప్లే. అంటే ఈ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే ఏం చేస్తుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇన్వాక్ చేస్తుంది. ఈ $3 అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ఇన్వాక్ చేస్తుంది. ఈ విధంగా మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేయొచ్చు, లేదా
పారామీటర్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, నౌ జస్ట్ రన్ దిస్ టైమ్ మనకి ఏమో అవుట్పుట్ వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అన్నది 35 ఇస్తుంది. నెక్స్ట్ ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే మనకి 100 ప్లస్ 50 150 అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ పెడితే మీకు ఇంకొంచెం క్లారిటీగా ఉండొచ్చు, కన్ఫ్యూజ్ ఏం లేదు, బట్ సీ ద బ్రేక్ పాయింట్. ఓకే, మీరు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నారు, సో ద కాల్ విల్ గో టు ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఓన్లీ. సో అంటే నౌ ఏ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 15 అండ్ బి హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 25. సో డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఏలో మనకి 15 ఉంది, బిలో 25 ఉంది, సో యూ విల్ గెట్ ద 40. అయితే మళ్ళీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్ ఈసారి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బదులుగా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్కి కాల్ వెళ్తుంది అనమాట. సో వీఆర్ ఇనిషియలైజింగ్ ఏ ఈక్వల్ టు 100 అండ్ బి ఈక్వల్ టు 50. సో ఆఫ్టర్ దాట్ దీని తర్వాత మీరు డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ 150. ఈ విధంగా మనం పారామీటర్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత వచ్చేటప్పటికి కాపీ కన్స్ట్రక్టర్. So what is copy constructor? By using this constructor we can copy the values from existing constructor or existing object అని కూడా చెప్పవచ్చు. అంటే కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రీయూజ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్టర్, ఇన్ ద సెన్స్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అనమాట. అది ఎలా అనేది చూద్దాం. సో కాపీ కన్స్ట్రక్టర్ వచ్చేటప్పటికి సో సేమ్ సింటాక్స్ పబ్లిక్ దెన్ 1, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సి హియర్ ఇంట్ జే. సో జే ఈజ్ ద టైప్ ఆఫ్ ఇంటిజర్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్? క్లాస్ నేమ్. అయితే మన క్లాస్ ఏంటి 1, సో 1 జే అని ఇస్తున్నాం. వెరీ సింపుల్. హియర్ ఇంటిజర్ ఇన్ ద సెన్స్ జే ఇస్ ద టైప్ ఆఫ్ ఇంటిజర్, ఎందుకంటే మనం ఇంటిజర్ వాల్యూని పాస్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఈ కాపీ కన్స్ట్రక్టర్లో ఏం చేస్తున్నాను, వీఆర్ పాసింగ్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ టైప్ వచ్చేటప్పటికి క్లాస్ టైప్ అవుతుంది. సో క్లాస్ దెన్ వేరియబుల్ నేమ్. ఇక్కడ వాల్యూస్ని కాపీ చేయడానికి సో ఆబ్జెక్ట్తో మన వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తాము, ఆబ్జెక్ట్ డాట్ ఇన్ ద సేమ్ వే, ఎందుకంటే విత్ ఇన్ ద క్లాస్ వీఆర్. యాక్చువల్గా మీకు కన్ఫ్యూజ్ రావచ్చు ప్రైవేట్ అని చెప్పి, బట్ మనం ఎక్కడ ఉన్నాము, విత్ ఇన్ ద క్లాస్లో ఉన్నాము. విత్ ఇన్ ద క్లాస్ యూ కెన్ యాక్సెస్ విత్ డైరెక్ట్లీ విత్ ఆబ్జెక్ట్. సో దిస్ వన్ అంటే జే డాట్ ఏ అని చెప్పేసి మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే బి డాట్ బి ఈక్వల్ టు జే డాట్ బి, అంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ పాస్ చేస్తారో, అంటే సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో మీరు ఈ రెండో ఆబ్జెక్ట్ అయినటువంటి 3x పాస్ చేసినట్లయితే వీఆర్ కాపీయింగ్ ద వాల్యూస్ ఆఫ్ 100 అండ్ 50 ఇంటూ ద ఈ కాపీ కన్స్ట్రక్టర్లోకి. లేదు ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నారనుకోండి, వీఆర్ కాపీయింగ్ ద 15 అండ్ 25. వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో 1, so this time y equal to new class name. Now here you can see 3 overloaded methods ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి డిఫాల్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి క్లాస్ టైప్ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద క్లాస్ టైప్? 1 టైప్. సో ఇక్కడ నేనేం ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. పాస్ చేసిన తర్వాత వెన్ కాలింగ్ ద డిస్ప్లే మెథడ్. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, యాజ్ యూజువల్ మీకు ఇది 40 ఇస్తుంది. ఈ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి 150 వస్తుంది. సో మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం కాబట్టి అగైన్ ఇట్ విల్ గివ్ యూ 40. సో ఈ విధంగా మనం కాపీ కన్స్ట్రక్టర్ తోటి వర్క్ చేయొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్. కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ఫుల్ టు కాపీ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. Then static constructor. So what is static constructor?
సేమ్ స్టాటిక్ వేరియబుల్స్కి స్టాటిక్ మెథడ్స్కి మనం ఎలా అయితే బై యాడింగ్ స్టాటిక్ కీవర్డ్ వీఆర్ కన్వర్టింగ్ ద అంటే స్టాటిక్ కీవర్డ్స్ యాడ్ చేసి మనం మెథడ్ని స్టాటిక్ మెథడ్స్ కింద ఎలా అయితే కన్వర్ట్ చేస్తున్నాం ఎలా అయితే పిలుస్తున్నాము ఇన్ ద సేమ్ వే కన్స్ట్రక్టర్ కనుక మీరు స్టాటిక్ అని కీవర్డ్ యాడ్ చేసినట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ కన్స్ట్రక్ట్ స్టాటిక్ దెన్ క్లాస్ నేమ్. సో స్టాటిక్ కన్స్ట్రక్టర్కి యాక్సెస్ స్పెసిఫైర్ మనం ఇవ్వలేమన్నమాట. ఒకవేళ ఇచ్చినట్లయితే ఇట్ విల్ షో యూ ఎర్రర్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, స్టాటిక్ నేమ్ ఈక్వల్ టు స్టాటిక్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు. ఓకే, సో ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ ఈక్వల్ టు అని చెప్పేసి కార్తిక్ అని తీసుకుంటున్నాం. ఎందుకు ఇది స్టాటిక్ మెంబర్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్టాటిక్ మెథడ్స్లో వీ కెనాట్ యాక్సెస్ ద నాన్ స్టాటిక్ మెంబర్. ఇన్ ద సేమ్ వే స్టాటిక్ కన్స్ట్రక్టర్లో నాన్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ని మనం క్రియేట్ యూజ్ చేయలేమన్నమాట. అయితే మీరు బ్రేక్ పాయింట్ పెట్టి చూసినట్లయితే యూ విల్ సీ ఇక్కడ ఆల్రెడీ నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ నేమ్ ఈజ్ అని చెప్పేసి దీన్ని యాడ్ చేయడం కూడా జరిగింది. మీరు ఒకసారి రన్ చేసినట్లయితే స్టాటిక్ మెంబర్స్ విల్ రన్ ఎట్ కంపైల్ టైం, అంటే కంపైలర్ దీనికి వెళ్ళే అవకాశమే లేదు. సో బట్ ఇట్ విల్ ఇనిషియలైజ్ ఓన్లీ వన్స్, అంటే రిపీటెడ్గా ఇది కన్స్ట్రక్టర్కి కాల్ అన్నది వెళ్ళదన్నమాట, ఓన్లీ వన్స్ మాత్రమే మనకి వెళ్తుంది. సో మీరు దీన్ని రన్ చేసినట్లయితే యూ విల్ సీ ద అవుట్పుట్ లైక్ సో నేమ్ ఈజ్ కార్తిక్ దెన్ 40 నేమ్ ఈజ్ కార్తిక్. ఇది ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ స్టాటిక్ మెంబర్స్ విల్ ఇనిషియలైజ్ ఎట్ కంపైల్ టైం ఎర్లీ బైండింగ్. సో అంటే ఈ విధంగా మనం ఏమైనా స్టాటిక్ మెంబర్స్ ఉన్నప్పుడు వాటిని ఇనిషియలైజ్ చేయడానికి, లేదా ఏమన్నా ప్రీ ఇనిషియలైజ్డ్ వాల్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే, అంటే సపోజ్ ఇఫ్ యువర్ పై వాల్యూ ఉంది, పై ఈక్వల్ టు 3.14 ఆల్వేస్ కాన్స్టెంట్, అటువంటి వాటిని మీరు ఇనిషియలైజ్ చేయడానికి ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. తర్వాత వచ్చేటప్పటికి ప్రైవేట్ కన్స్ట్రక్టర్. వెరీ సింపుల్. ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ మీరు యాక్సెస్ స్పెసిఫైర్ తీసేసినట్లయితే దెన్ యూ కెన్ యూజ్ యాజ్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో 1 దిస్ ఈజ్ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. అయితే ప్రైవేట్ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే హియర్ సపోజ్ మీకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదు, దెన్ సి హియర్ ఇది మీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, బికాస్ వీ డోంట్ హ్యావ్ ద పబ్లిక్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది బట్ ఇట్ ఈస్ ప్రైవేట్ వన్. ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఎప్పుడు మెయిన్లీ యూజ్ అవుతుందంటే మీకు సపోజ్ ఇఫ్ వాంట్ టు రిస్ట్రిక్ట్, అంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మీరు రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నారనుకోండి, దెన్ గో ఫర్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ నేను ప్రైవేట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం వల్ల వీఆర్ గోయింగ్ టు అవాయిడ్ ద యూజర్కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదన్నమాట. సో సపోజ్ సి హియర్ 1, దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇంట్ j, int k, దెన్ ఈ పబ్లిక్ మెథడ్ కూడా తీసేస్తున్నాను నేను. తీసేస్తే ఇట్ విల్ షో యూ ఎర్రర్ హియర్ ఆల్సో. ఓకే, సపోజ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం ఈక్వల్ టు న్యూ 1, బికాజ్ ఇక్కడ మనకి ఇంకా పబ్లిక్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్. ఇఫ్ యూ రిమూవ్ దిస్ వన్ ఆల్సో, మీరు రిమూవ్ చేసినట్లయితే హియర్ ఆల్సో యూ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద one class. అంటే ఎండ్ యూజర్కి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ ద యాక్సెస్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. అండ్ ఉండే క్లాసులు అన్నీ కూడా స్టాటిక్ మెథడ్స్ కానీ స్టాటిక్ వేరియబుల్స్ కానీ ఉన్నాయనుకోండి, దెన్ వీఆర్ యూజింగ్ ద ప్రైవేట్ కన్స్ట్రక్టర్. ఎండ్ యూజర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా అవాయిడ్ చేయడం కోసం మనం ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం ప్రైవేట్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్. వన్స్ అగైన్ ఒకసారి మనం చూసినట్లయితే వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? Constructor is a class member which have the same name as class name.
It is looking like a method but doesn't have any return type in the sense void కూడా ఉండదు. సో సింటాక్స్ వచ్చినట్లయితే యాక్సెస్ స్పెసిఫైర్ దెన్ క్లాస్ నేమ్. సో మెయిన్లీ ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. తర్వాత కన్స్ట్రక్టర్ని మనం మాన్యువల్గా కాల్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. వెన్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ద కంపైలర్ ఆటోమేటికల్లీ కాల్స్ ద కన్స్ట్రక్టర్. సో అగైన్ ఈ కన్స్ట్రక్టర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉండడం జరిగింది. The default constructor, parameterized constructor, copy constructor, static constructor, and finally private constructor. So what is default constructor? So the constructor which doesn't have the parameters is known as default constructor. So దాంట్లో కూడా మళ్ళీ మనకి రెండు రకాలైనటువంటి కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ అండ్ సిస్టమ్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సెల్ఫ్, ద ప్రోగ్రామర్ తనకు తానుగా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసినట్లయితే దాన్ని యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాము. ఒకవేళ యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేనప్పుడు ద కంపైలర్ ఫస్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట, యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందా అని. ఒకవేళ అది అవైలబిలిటీలో లేనప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే తనకు తానుగా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. Okay, next parameterized constructor. What is parameterized constructor? The which constructor have the parameters. అంటే మెథడ్లో మన పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాము, కన్స్ట్రక్టర్స్ కూడా పారామీటర్స్ని అలా పాస్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాము. దాన్ని కాల్ చేసేటప్పుడు ఈ విధంగా కాల్ చేయవలసి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ దిస్ వన్ ఈజ్ ద పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. So next, copy constructor. Copy constructor, by using this copy constructor we can copy the values from existing constructor. దీని సింటాక్స్ వచ్చేటప్పటికి పారామీటర్గా మన క్లాస్ టైప్ని పాస్ చేస్తాం అనమాట. ఆ వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అంటే, సో వేరియబుల్ నేమ్ డాట్ వేరియబుల్ జే డాట్ ఏ దెన్ జే డాట్ ఈ విధంగా వీ కెన్ కాపీ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్టర్. మీరు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వాల్యూస్ కాపీ చేయాలంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ని పాస్ చేయండి. ఒకవేళ పారామీటరైజ్డ్ కావాలనుకుంటే పారామీటరైజ్డ్ని ఇక్కడ కాపీ పాస్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ స్టాటిక్ కన్స్ట్రక్టర్ మీకు స్టాటిక్ మెంబర్స్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. స్టాటిక్ మెంబర్స్ విల్ బీ ఇనిషియలైజ్డ్ ఎట్ కంపైల్ టైమ్. సో దీనికి మీరు కాల్ ఎప్పుడు వెళ్తుందంటే ఓన్లీ వన్స్ మాత్రమే వెళ్తుంది అనమాట. సో ఏమైనా స్టాటిక్ మెంబర్స్ ఉంటే వాటిని ఇనిషియలైజ్ చేసుకోవడానికి, లేదా ఫిక్స్డ్ వాల్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఇనిషియలైజ్ చేసుకోవడానికి మీరు స్టాటిక్ కన్స్ట్రక్టర్ని వాడుకోవచ్చు. అయితే స్టాటిక్ కన్స్ట్రక్టర్ దగ్గర మీరు యాక్సెస్ స్పెసిఫైర్ అనేది ఇవ్వలేరు అనమాట. ఇఫ్ యూ ట్రై సంథింగ్ పబ్లిక్ అలా ఇవ్వడానికి మీరు ట్రై చేసినట్లయితే ఇట్ విల్ షో యూ ఎర్రర్. So this one, access modifiers are not allowed on static constructor. Okay, so this is about static constructor. Then finally private constructor. మెయిన్ యూసేజ్ ఆఫ్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఒక స్టాటిక్ క్లాస్ ఉంది. సో స్టాటిక్ మెంబర్స్ వీ కెన్ యాక్సెస్ విత్ ద డైరెక్ట్లీ క్లాస్ని. సో ఆ టైంలో మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉండదన్నమాట. సో అప్పుడు మనం అక్కడ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ కనుక డిక్లేర్ చేసినట్లయితే యూ కెనాట్ క్రియేట్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. ఓకే, ఈ విధంగా మనం ప్రైవేట్ కన్స్ట్రక్టర్ తోటి వర్క్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాపర్టీస్ గురించి మరియు ఇండెక్సెస్ గురించి తెలుసుకుందాం. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీన్ని షేర్ చేయడం వల్ల మరో నలుగురికి తెలిసే విధంగా చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బాయ్.